2 3 స్టార్ట్. జై శ్రీరామ్. మైక్ చాలా దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఓకే 1 2 3 స్టార్ట్. బా ఏమైంది? నా రిజల్ట్స్ మీనా ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి రాస్తున్నా మీనా ఈ ఎగ్జామ్స్. సంవత్సరానికి 2 సార్లు 8-9 సార్లు రాసిన మీనా, అయినా పాస్ అవ్వట్లేదు. ఎలా మీనా? మళ్ళీ రాయండి, అందులో ఏముంది? ఎన్నిసార్లు రాయను మీనా, రాసి నా చేతులేని వస్తున్నాయి కానీ ఈ ఎగ్జామ్ మాత్రం పాస్ అవ్వట్లేదు నేను. ఏందన్నా మీరు రామతీర్థంలో ఉంటూ, అది కూడా రామనారాయణ గుడిలో ఉంటూ ఆ మాటలేంది? చెంపలేసుకోండి. ఎక్కడుంటే ఏంటి మీనా, నా బాధ ఏంటో నాకు తెలుస్తుంది. ఇదిగో మీలాగే సీతాన్వేషణ సమయంలో కూడా శ్రీరాముడు ఇలానే బాధపడతారంట, సీత జాడ తెలియక. అవునా? కొంచెం వివరంగా చెప్పు. అయితే ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది నేను ఊహించుకుంటానే. ఓకే. పంపా నది తీరాన సీతాన్వేషణ సమయంలో సీతా 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 అని సీతకు వినిపించేలా రోదసికం పెంచేలా రోదించే సీతాపతి. అప్పుడు లక్ష్మణుడు, ఓ ప్రియ సోదరా, ఉత్సాహం అనేది ఒక గొప్ప లక్షణం, గొప్పవారికి ఉండే లక్షణం. ఉత్సాహంతోనే మనం సీత జాడను వెతకగలం, నిరుత్సాహంతో సీత జాడను వెతకలేం. కావున ఉత్సాహంతో పైకిలే, సీతను వెతుకుదాం పదా అని చెప్పి ప్రేరేపిస్తాడు. అబ్బో, ఎంత గొప్ప సోదరుడు అసలు. అవును. అలాగే సీతారాములు వనవాస కాలంలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా ఎంతో ఉత్సాహంతో అన్న వదిన్ని కాపాడుకున్నాడంట. అదే కాకుండా వనవాసం కానీ అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు తమ్ముడైన తనకి అవసరం లేదు, కానీ నా అన్న వెన్నంటే నేను ఉండాలని ఎంతో ఉత్సాహంతో ఏ మాత్రం ఆలోచించకుండా అతను కదలసాగాడు. అసలు ఎంత గొప్ప సోదరుడు. అవునన్నా, అసలు లక్ష్మణుడికి రాముడంటే ఎంత ఉత్సాహమో. అవును. ఏంటి ఉత్సాహం అంటున్నారు, లక్ష్మణుడు అంటున్నారు? ఏం లేదు సౌమ్య, నేను మీనాక్షి ఇద్దరం రామాయణంలోని ఉత్సాహం యొక్క అంశాలు మాట్లాడుకుంటున్నాం. అబ్బా, ఉత్సాహం అంటే హనుమంతుడు కదా గుర్తు రావాలి మనందరికీ. అవును. అసలు హనుమంతుడు భక్తి రాముల పట్ల మాట్లాడక్కర్లేదు. ఆయనకున్న ఉత్సాహం అంతా ఎంత కాదు. సీతాన్వేషణ సమయంలో లంకానగరానికి వెళ్ళడానికి ఆయన ఎంత పెద్ద సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటేటప్పుడు ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలని ఎంతో ఉత్సాహంతో తెలివితేటలతో దాటి లంకని చేరుకున్నాడు. అక్కడ కూడా ఆగిందా, లంకినితో మళ్ళీ యుద్ధం అయ్యింది. సరే, అక్కడితో అయిపోయిందా, లంకా నగరాన్నంతా గాలించాడు, అయినా సీత దొరకలేదు. ఒక చోట నిరుత్సాహపడాడట హనుమంతుడు, అమ్మో సీత దొరకట్లేదని. అయినా బాధపడకుండా ఉత్సాహపడడానికి ఇలా అనుకున్నాడట. ఉత్సాహం అనేది అభివృద్ధికి మూలం. మనం చేసే ప్రయత్నాలలో ఉత్సాహం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది అనుకున్నారు. నేను ఉత్సాహంతో ముందుకెళ్ళకపోతే రాముడు కార్యం సాధించలేను అనుకుని రెట్టింపు ఉత్సాహంతో సీతను వెతకడం ప్రారంభిస్తాడు. అవునా? అంటే నిరుత్సాహ చెంది మళ్ళీ ఉత్సాహం పొందాడా? అవును. అబ్బో. మరి సీతామ్మవారు దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ ఎంత దయనీయ స్థితిలో కనిపిస్తుంది తెలుసా ఎలా హనుమంతుడికి? దొరుకుతుంది? సీత తన శిరోజాలంతో ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉరి వేసుకుంటుందా? అవును. అది చూసి హనుమంతుడు బాధపడతాడు. అయినా తను కాసేపు ఆలోచించి తెలివిగా సీతమ్మ వారిని ఉత్సాహపరచడానికి ఇలాంటి ఒక ఉత్సాహకరమైన పాట పాడతాడు. ఏమని? రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట, ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట, తేప తేప తీయనంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇది విన్న సీతమ్మ వారు ఎవరి పాట పాడుతున్నారని చూడగా హనుమంతుడు కనిపిస్తాడు. హనుమంతుడితో సీత మాట్లాడిన తర్వాత తనను తాను కోలుకుని రెట్టింపు ఉత్సాహంతో అలాగే రాముడి కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. అబ్బో. అలాగే హనుమంతుడు అనగానే ఇంకో సన్నివేశం కూడా చూడొచ్చు, ఆయనకి ఎంత ఉత్సాహం అన్నది. లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణానికి గురయి
ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సంజీవిని బూటి తీసుకురమ్మంటే ఆయన కొండనే ఎత్తుకొని వచ్చాడంట. అవునవును. అసలు ఎంత ఉత్సాహం ఉండాలి అలాంటి పని చేయడానికి మనకి. అవునన్నా. అండ్ మొత్తం యుద్ధఖండం జరిగాక అయోధ్య నగరంలో సీతారాముల పట్టాభిషేకం సమయం అప్పుడు ఇంద్రుడు రాముడికి ఒక బహుమతి ఇస్తాడంట, ఒక దండని, పూసల దండని. అప్పుడు రాముడు సీతమ్మ వారికి ఇస్తాడంట, సీత ఇది ఎవరికైనా ఇవ్వు అనేసి. అప్పుడు సీతమ్మ ఏ మాత్రం ఆలోచించకుండా హనుమంతుడికి ఇస్తుందంట. ఓ, ఎందుకంటే ఆయనకి హనుమంతుడికి రాముడి పట్ల ఉన్న ఉత్సాహం చూసి, ఆ సేవాభావం కానీ, ఆయనకున్న ఆ తపస్సు కానీ, ఆ భక్తిని గుర్తించి అమ్మవారు అలా ఇచ్చిందంట. అలా ఇవ్వగానే ఆయన ఆ గుండెలకు వేసుకొని ఇంకా ఎంతో ఉత్సాహంతో ప్రతి పూస తన మొత్తం బాడీ మొత్తం రామ రామ అనే రామనామంతో రోమాలు మొత్తం ముత్యాల దాకా చేరాయంట. అసలు ఎంత ఉత్సాహం అసలు. అవునన్నా. అసలు ఈ మీరు చెప్పేది వినగానే నాకు శ్లోకం గుర్తొచ్చింది. అవునా, చెప్దామా? చెప్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అజాడ్యం, అరోగతం మరియు వాక్పటుత్వం, ఈ 8 లక్షణాలు హనుమంతుని నామస్మరణ చేయుచో చేకూరుతాయని ఈ శ్లోకం యొక్క అర్థం. హనుమంతుడంటే గుర్తొచ్చింది మన వానరులు సీతాన్వేషణం నుంచి శ్రీ రామరావణ యుద్ధం వరకు రాముడి ప్రతి పనిలో ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తారు. సీతా అమ్మవారు ఎక్కడుంది అని చెప్పి దేశం నలుమూలలా తిరుగుతారు. ఆ తర్వాత సీతా అమ్మవారు లంకలో ఉందని చెప్పి తెలుసుకొని వారధి నిర్మాణంలో కూడా తోడ్పడతారు. అలానే యుద్ధంలో కూడా అసలుకి నిజానికి వానరులు సుగ్రీవ సేననే అయినా రాముడి పనిలో కూడా అంతే ఉత్సాహం ప్రదర్శిస్తారు, ఎక్కడా నిరుత్సాహపడకుండా. అవును, కరెక్ట్. నువ్వు వారధి నిర్మాణం అనగానే ఇక్కడ ఒక మనకి అద్భుతమైన ముఖ్యమైన పాత్ర ఒకటి కనిపిస్తుంది. ఏంటది, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఆల్రెడీ చాలా ప్రజెంటేషన్స్లో కూడా చూసాం మనం. అది ఉడత. ఎందుకు అంటే అది ఎంత చిన్ని పాత్ర, ఆర్ఎల్స్ ఒక చిన్ని క్యారెక్టర్ అందులో, కానీ ఒక చిన్ని ప్రయత్నం, ఒక చిన్న ఉత్సాహం అన్నది కూడా ఒక వారధి నిర్మాణంలో ఒక దేశం నుంచి ఇంకో దేశంకి కట్టే అంత పెద్ద బ్రిడ్జ్లో కూడా దాని తోడ్పాటు ఉందంటే అసలు ఎంత ఉత్సాహం ఉండాలి దానికి. రాముడైనా కూడా దాన్ని అంగీకరించాడు, ఏదో చిన్నది కదా అని వదిలేయలేదు. లిటిల్ థింగ్స్ ఆల్సో మ్యాటర్స్ అని దానికి గుర్తింపునిచ్చాడు. అలాగే ఉడత కూడా ఇంత గొప్ప నిర్మాణంలో నా సహాయం ఏం కనిపిస్తుంది అని అనుకోకుండా ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఆ రాళ్లల్లో మధ్యలో ఉన్న సందుల్ని నింపుతూ తన ఇసుకొని మోస్తూ ఎంత గొప్పగా తోడ్పడింది అసలు. అవునన్నా, అసలు అంత చిన్న ప్రాణి తన వీపు మీద ఇసుక మోస్తూ ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయాలంటే దానికి ఉత్సాహంతో పాటు ఎంత ఓపిక కూడా ఉండాలి. ఓపిక అంటే శబరి అసలు గురువులు చెప్పాక రాముడి పారవస్యంలో ఉన్న శబరి 13 ఏళ్ళు రోజు రాముడి వాళ్ళు వస్తాడేమో, ఇవాళ నా రాముడు వస్తాడేమో, అక్కడే ఉన్నాడుగా నా రాముడు ఇక్కడ వస్తాడేమో అని అనుకునేదట. రాత్రికి రాముడు రాకపోయేసరికి అయ్యో ఇవాళ నా రాముడు రాకపోయాడు, సరేలే పనుందేమో రేపు వస్తాడు అనుకునేదట. అలా రోజు 13 ఏళ్ళు ఒక్క రోజు కూడా నిరుత్సాహపడకుండా అంతే ఉత్సాహంతో రాముడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఆఖరికి ఒక రోజు రాముడు రానే వచ్చాడు. రాముడు వచ్చిన రోజు శబరి ఆనందానికి హద్దు వరకు లేదు. అప్పుడు శబరి ఆనందంలో ఇలా చెయ్యసాగింది. అదిగో రామయ్య ఆడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి, కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం అదుగో. ఇక్కడ మరి చూస్తే రాముడు వచ్చాడని ఆనందం పడినా అయ్యో నా రాముడు అంత కష్టపడి నా కోసం వచ్చాడే అని అనుకుందట శబరి. ఇంత చేసిన శబరి మొత్తానికి మోక్షం లభించింది. అవును, చూసారా అన్న, శబరి 13 సంవత్సరాలు వెయిట్ చేస్తుందంట రాముడి గురించి. మీరు మీ ఎగ్జామ్తో 3-4 ఏళ్ళకే అలసిపోయారు. అందుకే మీరు కూడా కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి డెఫినెట్గా. ఇంతకు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉన్నారు మీనా, 4-5 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతకాలం దీంట్లోనే ఉంటాం, ఏదైనా ఇంకోటి చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టేమో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే.
చూడండి అన్న, మీ ఫ్రెండ్స్ లాగానే మంతర మాటలు విని కైకేయి కూడా ఆలోచన రహిత ఉత్సాహానికి గురవుతుంది. ఆలోచన రహిత ఉత్సాహమా? ఏంటది? ఆలోచన రహిత ఉత్సాహం అంటే పేర్లోనే ఉంది కదా, కీడు మేలు ఏంచకుండా ఆలోచించకుండా ఉత్సాహపడిపోవడం ప్రతి ఒక్క పనికి. అలా ఒకరోజు రాముడి పట్టాభిషేకం సమయంలో మంతెర కైకేయితో ఇలా అంటుంది, ఓ కైకేయి, అక్కడ రాముడి పట్టాభిషేకాన్ని దృష్టిలో పెట్టుకొని ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు, నువ్వేమో హాయిగా పడుకున్నావు. రామయ్యన్ రాజుని చేసి నీ కొడుకుని జీవితాంతం అతని సేవకుడిలాగా చూద్దాం అనుకుంటున్నావా అని చెప్పి. అప్పుడు కైకేయి ఆలోచిస్తుంది. అసలు ఆలోచన రహితమైన ఉత్సాహంతో దశరథుని దగ్గరికి వెళ్ళి తన 2 వరాలను కోరుకుంటుంది. మొదటిదేమో రాముడి 14 సంవత్సరాల వనవాసం, రెండోది రాముడికి బదులుగా అతని కొడుకు భరతుని పట్టాభిషేకం. ఇలా దీనివల్లనే అరణ్యవాసము, సీతామ్మవారిని వెతుకెళ్ళిపోవడము, మళ్ళీ తన జాడ వెతికి ఇంత పెద్ద యుద్ధమే జరుగుతుంది. అవును మీనా, నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనం చేసే పని మనకి మాత్రమే కాదు, ఇతరులకు కూడా వర్తిస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఇంకో అంశం ఉంటుంది రామాయణంలో, భగీరథ ప్రయత్నం. ఎందుకంటే ఆయన చేసిన భగీరథ ప్రయత్నం వల్ల ఆయనకి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా మేలు జరిగింది. ఎలానో తెలుసా? ఎలాగా అంటే ఆయన అస్థికలు భూమిపైన అలానే పడున్నాయని చెప్పేసి ఘోర తపస్సు ఎంతో ఉత్సాహంతో కొన్ని వేల సంవత్సరాలు గంగాదేవి కోసం తపస్సు చేశాడంట. అంటే నిద్రాహారాలు లేకుండా వాయువును మాత్రమే తీసుకుంటూ ఓన్లీ అలా కొన్ని వేల సంవత్సరాలు అదే ఉత్సాహంతో కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ ఆఖరికి గంగాదేవి తపశక్తికి మెచ్చి, నేను అడుగు పెడతాను భూమి మీద, కానీ నా ఉద్రిక్తతకు భూమాత తట్టుకోలేదు, దీనికి ఆ శివుడు మాత్రమే ఆపగలుగుతాడు ఈ ఉద్రిక్తతను, నువ్వే ఏదైనా చెయ్యి అంటే మళ్ళీ శివుడి కోసం మళ్ళీ కొన్ని వేల ఏళ్ళు మళ్ళీ ఉత్సాహంతో తపస్సు చేస్తాడంట. అసలు ఎంత ఉత్సుకత ఉండాలి అలా చేయాలంటే, ఎంత అంకిత భావం ఉండాలి కదా. అలా చేసి శివుణ్ణి కూడా మెప్పించి శివుని జటాజూటంలో గంగాదేవిని బంధింపజేసి ఒక జటము లాగించగా అలా జాలువారిన గంగాదేవియే ఈరోజు మనం చూస్తున్న గంగాదేవి. అలా ఆయన చేసిన భగీరథ ప్రయత్నం వల్లనే ఆకాశ గంగ కాస్త శివగంగగా మారింది. అలాంటి గొప్ప పని అంటే ఏదైనా అసాధ్యకరమైన కార్యం చేస్తున్నప్పుడు భగీరథ ప్రయత్నం, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేయడానికి భగీరథ ప్రయత్నం అని వాడతాం అన్నమాట. ఇలాగే రాముడు మరి భగీరథ వంశీకుడే కదా, ఆయన ఇంత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినా ఎక్కడ కూడా కైకేయి మీద కోపం చూపించలేదు, అది మనకి ముందరే తెలిసింది. కానీ ఆయన 14 ఏళ్ళు వేస్ట్ చేయకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందరో మహర్షుల్ని చాలా ఉత్సాహంతో కలిసి వాళ్ళ దగ్గర నుంచి విద్య, అస్త్రాలు మరియు ఆధ్యాత్మికతను సంపాదించుకున్నారు. అవి తర్వాత వాళ్ళ రాజ్యపాలనలో కూడా చాలా ఉపయోగపడింది. అవును, నువ్వు కరెక్టే చెప్పావు సౌమ్య. ఎందుకు అంటే ఈ మునులు మహర్షులు ఎక్కడుంటారు? అడవుల్లో ఉంటారు యూజువల్గా. సో ఈ అడవుల్లో ఈ మునులని, మహర్షులని, జ్ఞానులని కలవడానికి రామలక్ష్మణులు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎందరో రాక్షసులు కనబడే వాళ్ళంట. కానీ ఏ ఒక్కరోజు కూడా నేను తిరిగి వెళ్ళిపోవాలి, అయ్యో ఈ రాక్షసుడు ఇలా ఎదురయ్యాడే అని చెప్పి అస్సలు ఆలోచించకుండా వాళ్ళందరినీ సంహరిస్తూ ఎంతో ఉత్సాహంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనేసి ముందుకు సాగాడంట. అంటే మనం కూడా మనకి టువర్డ్స్ నాలెడ్జ్ మనం కూడా అంతే ఎంతూజియాజంగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు మన దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ జనస్థానం. అక్కడ మనకి రామలక్ష్మణులు ఇద్దరు కలిసి 14,000 మంది రాక్షసులను సంహరిస్తారంట. 14,000 రాక్షసుల? అవును. దాన్ని ఒక గొప్ప శ్లోకంలో కూడా ఒక రామదాస్ రాశాడు. ఏంటో తెలుసా మీకు అది? తెలీదు. బండన భీముడార్తజన బంధువుడుజ్వల బాణ తూనకోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నినదంబుల దండవే మత్తవే దాండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఏందన్నా ఇది? ఓ పెద్ద టంగ్ ట్విస్టర్ లాగానే ఉంది. ఆ మాత్రం ఉండదా మరి? ఎవరు రాశారనుకున్నావు? కంచర్ల గోపన్న, రామదాసు పరమ భక్తుడు. ఆ మాత్రం ఉత్సుకత నింపొద్దా మరి? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. ఇలా రామయ్య వనవాస కాలంలో ఇన్ని కష్టాలకు గురయ్యి వాటి నుంచి నేర్చుకోవడం వల్లే అయోధ్యకి తిరిగి వెళ్ళాక అక్కడ ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తాడంట. అసలు 10,000 సంవత్సరాలు ప్రజల కష్టాలు వింటూ ఎప్పుడూ వాళ్ళని ఎలా సంక్షేమం వైపు తీసుకెళ్ళాలి అని చెప్పి నిరంతరం ఉత్సాహంతో ఆలోచిస్తూ ఉంటాడంట.
ఇదంతా జరిగింది త్రేతాయుగంలో అయినా కూడా ఇప్పటికీ కూడా ఎవరైనా ఆదర్శ పరిపాలన అని చెప్పనంగానే అందరికీ రామరాజ్యమే గుర్తొస్తుంది. అంత గొప్పగా అంత ఉత్సాహంతో పరిపాలిస్తాడు శ్రీరాముడు. ఇదే కదా మనం కూడా రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది, ఎంతూజియాజం. శబరికి రాముడి పట్ల ఉన్న ఉత్సాహం కానీ, హనుమంతుడికి రాముడి పట్ల ఉన్న ఉత్సాహం కానీ, ఉడతకి వారధి పట్ల ఉన్న ఉత్సాహం కానీ, ఇలానే మనం కూడా ప్రతి పనిలో అసాధ్యం అన్నది అనుకోకుండా సాధ్యం చేస్తాము అని ఉత్సుకతతో ముందటికి వెళ్తే డెఫినెట్గా ఏ పని అయినా సాధ్యం అవుతుంది. ఇదే మా ప్రయత్నం ఉత్సాహం మీద. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉత్సాహం గురించి ఎంతో ఉత్సాహంతో చెప్పి మనందరిలో ఉత్సాహం నింపిన సోహం అకాడమీ కాలేజ్ స్టూడెంట్స్ ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యుల వారిని కోరుతున్నాం. ఎంతూజియాజం. Rama is my breath. Ramayana is my language. This is the life principle of Sri Narayanam Narasimhamurthy Garu. It is this very principle that forms the foundation of Ramanarayanam in Vijayanagaram, Andhra Pradesh, a sacred space dedicated in promoting the timeless values of the Ramayana. The Valmiki Research Center on Ramayana, located within the Ramanarayanam, was inaugurated by India's 13th Vice President, Sri M. Venkaiah Naidu Garu. It is the world's first research center focused on the Valmiki Ramayana. The purpose of this research center is to promote research on Ramayana right from an young age and let the values of Ramayana become the walk and talk of everyone's life. The research center made its mark with the resounding success of Sri Ramayana Sankharavam, its inaugural mega conclave on the Ramayana, which featured esteemed scholars from diverse fields. Building on this momentum, the center now presents Varadhi 2025, the world's first global youth conclave on Ramayana. Varadhi is a unique conclave